అనగనగా ఒక ఊర్లో మంచు ముక్క, మిరపకాయ, టమాటా మరియు ఉల్లిపాయ మంచి మిత్రులుగా ఉండేవారు. ఒకరోజు వాళ్ళు సరదాగా వేహ్యాలకని బయటకు వచ్చారు. అలా ప్రక్కనే ఉన్న చెరువులో జలకాలాడటం ప్రారంభించారు. ఆ సంతోషంలో నీటి వెచ్చదనాన్ని గుర్తించలేకపోయారు. వావ్ టొమాటో ఈ నీళ్లు అద్భుతంగా ఆ ఉన్నాయి. నీటి ఎంత వెచ్చదనానికి వెచ్చగా ఉన్నాయో. మంచు ముక్క కరిగిపోవడం ప్రారంభించింది. ఉన్నట్లుంది. నువ్వెందుకు ఇలా కరిగిపోయావు? అయ్యో, మిత్రుడు మంచు ముక్కను తలుచుకుని మిగిలిన ముగ్గురు కూడా దిగాలుగా రోడ్డు వెంబడి నడుచుకుంటూ పోతున్నారు. బజ్జీలు వేసేవాడు నిగనిగలాడుతున్న మిరపకాయను చూసి చటుక్కున పిండిలో ముంచి నూనెలో వేసేశాడు. మిత్రుడు మిరపకాయ ఎడపాటుతో టమాటో, ఉల్లిపాయ తీవ్రంగా రోదించడం ప్రారంభించాయి. మిత్రులు ఇద్దరూ ఒకరినొకరు పట్టుకొని తమ మరో మిత్రుడి ఎడబాటుకు బోరును విలపిస్తూ ఇంటికి చేరుకున్నాయి. మిత్రుల ఎడబాటు అక్కడతో ఆగిపోలేదు. ఇంటి లోపల చింటూ వాళ్ళ మమ్మీ వంట చేస్తూ చటుక్కున టమాటాను పట్టుకొని ముక్కలుగా తరిగి కూరలో వేసేసింది. ఓ నా స్నేహితులారా, మీరు నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళారు? వెక్కి వెక్కి ఏడుస్తున్న ఉల్లిపాయ రోదనలు ఆకాశాన్ని తాకాయి. ఉల్లిపాయ రోదనలను విన్న బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, ఏమ్మా ఉల్లిపాయ, ఎందుకు అలా గుండెలు పగిలేలా ఏడుస్తున్నావు అన్నారు. ఇంకేం చేయను స్వామి, నా మిత్రుడు మంచు ముక్క కరిగిపోయినప్పుడు మిరపకాయ, టమాటా నేను కలిసి ఏడ్చాము. మరో మిత్రుడు మిరపకాయ పోయినప్పుడు టమాటో నేను కలిసి ఏడ్చాము. నా ప్రాణమిత్రుడు టమాటో పోయినప్పుడు గుండెలు అవిసేలాగా ఏడ్చాను. రేపు నేను కూడా పోతే నా కోసం ఏడ్చేవాళ్ళు ఎవరూ లేరు కదా స్వామి, అందుకే నా దురదృష్టాన్ని తలుచుకుని ఏడుస్తున్నాను. ఉల్లిపాయ బాధను విన్న బ్రహ్మదేవుడు నవ్వుకొని, పిచ్చిదానా, ఇక బాధపడకు. నీ కోసం ఏడ్చేవారెవరా అని ఆలోచించకు. ఈ రోజు నుండి ఎవరైతే నిన్ను కోస్తారో వారే నీ కోసం రోదిస్తారు, కన్నీరు కారుస్తారు. ఇది నా వరం. అలా వరం ఇచ్చిన బ్రహ్మదేవుడు దీవించి అదృశ్యమైపోతాడు. వరం పొందిన ఉల్లిపాయ ఆనందంతో మొహం వికసిస్తుంది. ఆ విధంగా బ్రహ్మదేవుడి వరం వల్ల అప్పటి నుండి ఎవరైతే ఉల్లిపాయ తరుగుతారో వారి కంట్లో నీరు వస్తూనే ఉంటాయి.